ఒమన్ తీరంలో భారతీయ నౌకపై అమెరికా దాడి చేసిన ఘటనలో విశాఖవాసి ప్రాణాలు కోల్పోయాడు. అమెరికా దాడిలో మెరైన్ ఇంజనీర్ సురేష్ మృతి చెందాడు. సురేష్ కొన్నేళ్లుగా మర్చెంట్ నేవీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. సురేష్ మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ సంతోష్ అనే వ్యక్తి మాకు చాలా కాలంగా తెలుసండి. బట్ ఈరోజు నేను రాత్రే మాకు తెలిసింది. బట్ మాకు గవర్నమెంట్ పరంగా ఐడెంటిఫికేషన్ అవ్వలేదు కాబట్టి ఈ రోజు వరకు మేము వెయిట్ చేసాం. మా మనిషి ఇలా అవుతాడని మేము అనుకోలేదు. ఎందుకంటే యాజ్ ఎ చీఫ్ ఇంజనీర్ 3 డక్కల్లో ఏదో డక్కలో ఉంటాడు అన్న ఆలోచనలో మేము ఉన్నాము. బట్ ఈరోజు మధ్యాహ్నం మాకు కన్ఫర్మేషన్ వచ్చింది, ఈయన మన దగ్గర లేరు, ఈయన భగవంతుడి దగ్గరికి చేరిపోయారు అని. హోప్లెస్ మేమేం చేయలేము. బట్ ఏంటంటే గవర్నమెంట్కి ఆయన ఇంటిమేషన్ ఇచ్చారు దట్ చైనా గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే ఇండియన్ గవర్నమెంట్ కానివ్వండి, ఆయన ఆల్రెడీ మెసేజ్ చేశారట, ఐ హ్యావ్ టు లీవ్, ఐ హ్యావ్ టు గో బ్యాక్ ఇన్ మై కంట్రీ. నేను లీవ్ ఇచ్చేస్తాను, నా పిల్లల దగ్గర నేను వెళ్ళిపోతాను. నాకు సర్వైవ్ అవ్వడానికి నాకు అవ్వట్లే. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే అక్టోబర్లో వచ్చారో అక్టోబర్ లీవ్లో ఉన్న తర్వాత ఆయన్ని తీసుకెళ్ళినప్పుడు జస్ట్ ఒక 10 డేస్కి మాత్రమే అని చెప్పి కంపెనీ తీసుకొని వెళ్ళింది. ఇది క్లియర్. 10 డేస్ కానీ తీసుకెళ్ళినప్పుడు 10 డేస్ వర్క్ అయిపోయిన తర్వాత ఆయన్ని కంప్లీట్ చేసి ఆయన్ని పంపించేస్తే ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. బట్ ఆ 10 డేస్ ఎప్పుడు డిసెంబరు అక్టోబర్ అంటే ఈ రోజుకి చూస్తే 5 మంత్స్ నియర్లీ 5 మంత్స్ వరకు ఆయనతో ప్రెజర్ ఇచ్చి వర్క్ చేయడం వలన, అక్కడ అనివార్య కారణాల వలన ఆయన ఎస్కేప్ అవ్వకపోవడం వలన, ఈ డ్రోన్ ఎఫెక్ట్ వలన ఆయన జీవితం కోల్పోయింది అనుకుంటే అది పొరపాటు అండి. ఆయన వలన ఒక 5 మంది రోడ్డు మీదకి ఈరోజు వచ్చారు. అతనికి భయపడే మనిషి కాదండి, భయపడే మనిషి కాదు, చాలా స్ట్రాంగ్. ఇక్కడ షిప్లో ఉన్నప్పుడు నేను ఆపలేనండి. ఈ షుడ్ ఫాలో హిస్ కంపెనీ ఆర్డర్స్. ఐ కాంట్ డూ ఎనీథింగ్. డ్యూటీకి వెళ్ళాలా వద్దా అంటే నేను ఆపేయగలను, కానీ ఇంటి దగ్గర షిప్కి వెళ్ళిపోయాక ఇట్స్ నాట్ అండర్ మై కంట్రోల్ అండి. 4 మంత్స్ చైనాలో ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం లేదండి. 10-15 డేస్ బ్యాక్ దుబాయ్ వచ్చినాకే నాకు హెడేక్ స్టార్ట్ అయింది. సో 10 డేస్ నుంచి ఆ జోన్లో ఉన్నారు, కార్గో ఆపరేషన్స్ నడుస్తున్నాయి. సో చెప్పాం, అటెంటివ్గా ఉండండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్ళిపోండి అంటే అది పెద్ద ట్యాంకర్ షిప్, ఫిల్ అవ్వడానికి టైం పడుతుంది, అలా లేట్ అయిపోతుంది. మేబీ హోప్ఫుల్లీ 2-3 డేస్లో అయిపోద్ది, బాగా వెళ్ళిపోతాను, మేబీ సేఫ్గా బయటకు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం అనేసి మేము దేవుడికి ఇద్దరికి దండం పెట్టుకున్నాం, ఇద్దరం అనుకున్నాం. ఎందుకంటే మాకు పిల్లలు కనిపిస్తున్నారు కదా, ఇద్దరికి మా ఫ్యూచర్ రాలే కదా. అతను నన్ను మోటివేట్ చేస్తారు, నేను అక్కడ 2 పిల్లల్ని హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ త్రూ అవుట్ 6 మంత్స్ ఒక్కదాన్ని మేనేజ్ చేస్తాను వితౌట్ ఎనీ సపోర్ట్. ఫినాన్షియల్గా అతను సపోర్ట్ చేస్తారు, నేను కాదనలేదు, కానీ నేను నాకు హౌస్లో ఎవరు సపోర్ట్ లేదు. ఐ మై సెల్ఫ్ లుక్ ఆఫ్టర్ మై చిల్డ్రన్, దేర్ యాక్టివిటీస్, ఎవ్రీథింగ్ అన్నీ నేను, గ్రాసరీస్ కానించి ఎవ్రీథింగ్ అన్నీ నేనే తెచ్చుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.